మరొకసారి అందరికీ నా వందనాలు. దేవుని మాటను మనం ధ్యానించుకుందాము. మనం ప్రతి శుక్రవారం నేర్చుకుంటున్న అంశాలు బైబిల్లోండి మత్తయి సువార్త 24వ అధ్యాయము. బైబిల్లోండి మత్తయి సువార్త 24వ అధ్యాయం ఒకసారి తీయండి. యేసు ప్రభు వారి భూమి మీదకి వచ్చినప్పుడు, ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత, ఆయన జీవించిన తర్వాత, ఆయన చనిపోవడానికి, సిలువ ఎక్కడానికి సిద్ధంగా ఉన్న టైంలో, ఇంకా చావు రాబోతుంది, సిలువ ఎక్కించబోతారు అన్న టైంలో ముందుగా శిష్యులకి హెచ్చరిస్తున్నాడు, ప్రజలకి హెచ్చరిస్తున్నాడు. నేను ఇప్పుడు చనిపోతాను, 3వ రోజున మరలా తిరిగి లేస్తాను. ఇది కాదు, మరలా నేను ఈ భూమి మీదకి తిరిగి రాబోతున్నాను అనే విషయాన్ని తెలియపరుస్తూ ఉంటాడు. నేను వచ్చాను, ఈ భూమి మీద నన్ను సిలువ ఎక్కిస్తారు, 3వ రోజు నేను తిరిగి లేస్తాను, కాగా మరలా ఈ భూమి మీదకి నేను రెండో రాకడ ఈ భూమి మీద రాబోతుంది, నేను రాబోతున్నాను అనే విషయాన్ని చెప్తూ వస్తాడు. అందులో మత్తయి సువార్తలోంచి 24వ అధ్యాయం మొదటి నుంచి. యేసు ప్రభు దేవాలయం నుంచి బయటికి బయలుదేరుతుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయం కట్టడాన్ని చూపించారు, నిర్మాణాన్ని చూపించారు. చూసావా ఎంత బాగుందో అని. యేసు ప్రభువా చెప్పారు, మీరు ఈ అందమైన కట్టడాన్ని చూస్తున్నారు కదా, రాయి మీద రాయి ఒక్కటి కూడా నిలిచి ఉండదు, అంత కూలబడుతుంది అనే విషయం చెప్పుకుంటూ వస్తూ ఆయన ఒక ప్రాంతంలో కూర్చున్నప్పుడు శిష్యులు వచ్చి ఏకాంతంగా మాట్లాడడానికి ప్రయత్నించారు. యేసు ప్రభుని అడిగారు, ఈ ఇందాక చెప్పావు కదా, అక్కడ కట్టడం కూలిపోద్ది, రాయి మీద రాయి నిలబడి ఉండదు, ఇది ఎప్పుడు జరుగుతుంది అని అడుగుతూ, నీ రాకడికి, ఈ యుగానికి సమాప్తానికి సూచనలు ఇవేనా అని మాట్లాడుతూ, మాతో చెప్పవా అని అడిగాడు. యేసు ప్రభు వారితో ఇలా అన్నాడంట. ఏంటది? రైట్. ఇక్కడ యేసు ప్రభు రాకముందు జరిగే ఒక పరిణామాలు, అంటే యేసు ప్రభు ఈ భూమి మీదకి రెండో రాకడ వచ్చే పరిణామాలు ముందుగా చెప్తున్న విషయాలు. ఫస్ట్ మాట ఏం చెప్పాడంటే, ఎవరు కూడా మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి అన్నాడు. 2, అనేకులు నా పేరు చెప్పుకుంటూ వచ్చి నేనే దేవుడిని అని చెప్పుకుంటూ చాలామందిని మోసం చేస్తారు. ఇక్కడ నుంచి మాట్లాడుతాను. మరియు మీరు యుద్ధాల గురించి సమాచారాల గురించి మీరు వింటారు, మీరు భయపడద్దు, చూసుకోండి. ఇవన్నీ జరగవలసి ఉన్నవే, కానీ అంతం వెంటనే రాదు. జనం మీదకి జనం లెగుస్తారు, రాజ్యం మీదకి రాజ్యం లెగుస్తాయి, అక్కడక్కడ కరువులు భూకంపాలు కలుగుతాయి. రైట్. చూడండి, ఇంకా యేసు ప్రభు వారి భూమి మీదకి వచ్చిన తర్వాత, పుట్టిన తర్వాత, చనిపోయిన తర్వాత మళ్ళీ యేసు ప్రభు రెండో రాకడ గురించి ఖరాఖండిగా మాట్లాడుతున్న ఒక అంశాలు ఏంటంటే, భూమి మీద యేసు ప్రభు రెండో రాకడికి ముందు యుద్ధాల గురించి, యుద్ధ సమాచారాల గురించి మీరు వింటారు, రాజ్యాల మీద రాజ్యాలు లెగుస్తాయి అనే విషయాలు చెప్తున్నారు, అక్కడక్కడ కరువులు భూకంపాలు వస్తాయి అనే విషయాన్ని మాట్లాడుకుంటూ వచ్చాడు. ఇప్పుడు మీరు గమనిస్తున్న, మీరు వార్తల్లో వింటున్న ఆ వార్తలు, యుద్ధానికి సమాచారము, అవన్నీ వార్తలు ఈ బైబిల్లో ముందుగానే ఒక ప్రాఫెసీ, ఒక ప్రవచనంగా చెప్పబడింది. ముందుగా ఇవన్నీ జరుగుతాయి. దాని అర్థము ఏంటి అంటే, యేసు ప్రభు ఈ భూమి మీదకి రాబోతున్నాడని. ఏ విషయమైతే యేసు ప్రభు వారు ముందుగా ప్రవచించారో ఆ ప్రవచనాలన్నీ ఇప్పుడు నేటి కాలంలో జరిగిపోతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాలు ఏ దేశాలకు మీకు ఐడియా ఉందా? ఇజ్రాయిల్ ఉంది, ఇరాన్ ఉంది, ఇంకా ఇండియా లేదు, అమెరికా ఉంది. ఈ 3, అమెరికా, ఇజ్రాయెల్, ఈ 2 కలిసి ఇరాన్ మీద ఫైట్ చేస్తున్నాయి. ఇరాన్ ఒక్కటే మిగతా దేశాలన్నింటి మీద ఫైట్ చేస్తున్నాం. ఒక్కటే అయిపోయింది. ఇప్పుడు బైబిల్లో ఏ సూచనలు అయితే, ఏ ప్రవచనం అయితే రాయబడి ఉందో, ఈ ప్రవచనాలకి ఎంత వాస్తవము అనే విషయం ప్రారంభంలోనే ఎజికేల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది. 38వ అధ్యాయంలో మనకని చూస్తే
ఏ ఇరాన్ అయితే మనము మాట్లాడుతున్నామో ఆ ఇరాన్ పేరు పర్షియా. బైబిల్లో రాయబడిన పేరు పర్షియా. ఆ పర్షియా ఇరాన్ కింద పేరు మార్చబడింది. ఇప్పుడు ఏ యుద్ధం అయితే జరుగుతుందో బైబిల్కి సంబంధించిన యుద్ధాలే జరుగుతున్నాయి. యేసు ప్రభు చెప్పబడిన ఆ ప్రవచనాలకు సంబంధించిన యుద్ధాలే జరుగుతున్నాయి. ఏ యుద్ధం జరిగినా కేంద్రం బైబిల్ ప్రేమించిన ఇజ్రాయెల్, దేవుడు ప్రేమించిన దేవుని దేశమైన ఇజ్రాయెల్ ఖచ్చితంగా మధ్యలో ఉంటుంది, భూభాగానికి మధ్యలో. ఈ ఇజ్రాయెల్కే అనుసంధానమయ్యి అన్ని యుద్ధాలు కేంద్రంగా ఉంటాయి. ఇజ్రాయెల్ పోరాడుతూనే ఉంటుంది, దాన్ని కొట్టేవాడు ఎవడు రాడు. ఎందుకంటే దేవుని దేశం, అది దేవుడు ప్రేమించిన దేశం. దాన్ని కొట్టడం అంత ఈజీ కాదు, ఎవరి తరం కాదు. ఎందుకంటే దేవుని హస్తము ఇజ్రాయెల్ మీద ఉంటుంది, దాన్ని ఎవ్వరు కూడా టచ్ చేయలేదు. అంత శక్తివంతమైన దేశం అది, దేవుడు ప్రేమించిన దేశము అక్కడ, రైట్. ఈ ఇజ్రాయెల్కి ఇరాన్కి ఏ బైబిల్ అయితే చెప్పిందో పర్షియా అనే మాట, ప్రారంభంలో పర్షియా దాని పేరు. ఆ ఇజ్రాయెల్కి ఇరాన్కి యుద్ధం నేటి కాలంలో చూస్తున్నాం. అక్కడ మాట్లాడుతూ ఇంకొక పదం కూడా యాడ్ చేశాడు, యుద్ధ సమాచారాలు జరుగుతూ ఉంటాయి అనే విషయం చెప్పుకుంటూ వస్తూ భూకంపాలు వస్తాయని చెప్పాడు. ఎప్పుడైతే ఇరాన్ అనే దేశము ఇజ్రాయెల్ మీదకి దాడి చేయడానికి ప్రారంభించిందో, దాడి చేస్తున్న ప్రతిసారి ఆ దేశంలో భూకంపాలు వస్తున్నాయి. బైబిల్ చెప్పింది అన్నమాట. బైబిల్ చెప్పింది అక్షరాన నెరవేర్పు అయిపోతుంది. ఇప్పుడు ఏ బైబిల్ అయితే హెచ్చరికగా ఇచ్చిందో యేసు ప్రభు రాక ఈ భూమి మీద అవుతుంది, వస్తుంది, యేసు ప్రభు త్వరలో రాబోతున్నాడు అనే విషయాన్ని ఏ బైబిల్ అయితే చెప్పిందో ఆ బైబిల్ చెప్పిన ప్రవచనాలన్నీ ఇప్పుడు నెరవేరిపోతున్నాయి. ఇరాన్ దేశము ఇజ్రాయెల్ మీద యుద్ధాన్ని చేస్తున్నంతసేపు మళ్ళీ అక్కడెక్కడో భూకంపాలు వస్తున్నాయి, నష్టం జరుగుతుంది, నష్టంలో నష్టము వస్తుంది, రైట్. ఇప్పుడు మన ఇండియాకి, భారతదేశానికి ఏమీ ముప్పు లేదా కష్టము, ఇబ్బంది పెద్దగా అనిపించట్లేదు మన భారతదేశానికి. ప్రస్తుతం ఉన్న వార్త ఏంటంటే ఈ ఇరాన్ దేశము మిగతా దేశాలు, గల్ఫ్ దేశాలన్నిటి మీద ఈ ఆయిల్, చముడు ఉండే ప్రాంతాలన్నింటినీ నాశనం చేస్తుంది. ఇప్పుడు మిగతా దేశాలన్నిటికి కూడా ఈ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఇవన్నీ కరువులు వస్తాయి. ఈరోజుకి వార్త ఏంటంటే ఇప్పుడు ఇరాన్ మీద పోరాడడానికి, మీరు ఆపకపోతే పోరాడడానికి బ్రిటన్ రెడీ అయిపోయింది, యూకే రెడీ అయిపోయింది, ఫ్రాన్స్ రెడీ అయిపోతుంది, జర్మనీ రెడీ అయిపోతుంది, మిగతా దేశాలు రెడీ అయిపోయి హెచ్చరికను జారీ చేస్తున్నాయి. ఒకవేళ నువ్వు ఆపకపోతే మేము కూడా చొరవ తీసుకోవాలి అనే విషయం. ఇవన్నీ చొరవ తీసుకుంటే మిగతా దేశాలు కూడా రావాలి, ఖచ్చితంగా మిగతా దేశాలు సపోర్ట్కి రావాలి. ఇప్పుడు ఇరాన్కి ఎవరు సపోర్ట్ చేస్తారో వాళ్ళందరూ రావాలి, మిగతా దేశాలకి ఎవరైతే సపోర్ట్ చేస్తారో అందరూ రావాలి. ప్రపంచ యుద్ధం, వరల్డ్ వార్ అంటారు, ఇది ప్రారంభమైపోయే రోజుల్లాగా అనిపిస్తుంది, అంత తీవ్రత అయిపోతుంది ఇప్పుడు. కాగా యుద్ధాలు జరుగుతున్నప్పుడు భూకంపాల విషయాలు మీరు చూస్తారని చెప్పారు. అక్కడక్కడ కరువులే పదాలు, అక్కడక్కడ కరువు. మనకి ఏదైనా కరువు వచ్చినట్టు ఉంది, గ్యాస్ కరువు. ఒంట్లో కాదు, ఒంట్లో పుష్కలంగా ఉంది అందరికీ. ఎక్కడ వంటగదిలో గ్యాస్ కరువు వచ్చింది. ఎంత కమ్ముతున్నారండి? 3,000 అంత విన్నాను నేను, 2,000 3,000 విన్నాను. లేదా? ఇప్పుడు కరువు వచ్చింది. బైబిల్ చెప్పింది ఆ మాట. యుద్ధాలు, యుద్ధ సమాచారాలు, రాజ్యం మీద రాజ్యము, భూకంపాలు, అక్కడక్కడ కరువు. ఇవన్నీ ఏ మాటలైతే చెప్పాడో స్పష్టంగా జరిగిపోతున్నాయి. ప్రభువు చెప్పిన మాట అవును అన్నట్టుగానే అయిపోతున్నాయి. దాని అర్థం ఏంటంటే, అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభు రాక త్వరలో ఉంది, భూమి మీద రెండో రాక త్వరలో ఉంది, రాబోతున్నాడు. ఏ వ్యక్తులైతే పాపాన్ని విడిచి ఆ విషయాలు, పాప విషయాలు విడిచి ప్రభువుని పట్టుకుంటారో వారందరినీ తీసుకెళ్ళిపోతాడు. తప్పుడు పనులు చేయకూడదు, పాప పనులు చేయకూడదు, ఇవన్నీ చేయకుండా మంచి మార్గాన్ని ఎంచుకునే వాడు ఎవడుతుంటాడో వారిని ప్రభు పట్టుకెళ్తాడు. ఈ బైబిల్ చెప్పిన సూచనలు అన్నీ స్పష్టంగా జరుగుతున్నాయి. రేపొద్దున మన మీదకి రాదని లేదు. ప్రస్తుతం కొందరు తెలిసిన వారు, ఇజ్రాయెల్ దేశంలో ఉన్నవారు మాట్లాడుతున్న విషయాలు బాగానే ఉంది, మాకు ఏ ఇబ్బంది లేదు అని చెప్పారు. దుబాయ్ దేశంలో ఉన్నవారు మా స్నేహితులు మాట్లాడితే బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదని చెప్పారు. కానీ నిన్న రాత్రి వాళ్ళు చెప్తున్న విషయాలు ఏంటంటే, పైనుంచి యుద్ధానికి సంబంధించిన ఆ విమానం వెళ్తుంటే మాకు నిద్రలు పట్టట్లా అంటున్నారు. పడుకోలేని పరిస్థితి ఇప్పుడు వాళ్ళకు ఉంది. ఆ సౌండ్లు, బాంబులు ఎక్కడ పడితే తెలియదు, అలాంటి పరిస్థితిలో ఉన్నారు. ఇంకా మన వరకు అంటుకోలేదు. ఒకవేళ
భారతదేశం సాధారణంగా సైలెంట్గా ఉంటుంది, అంత తొందరగా చొరబాటు తీసుకోదు. ఒకవేళ మోడీ గారు ఎవరికో ఒకరు సపోర్ట్ ఇవ్వాలి ఇప్పుడు, అయితే ఇరాన్కి లేదా ఇజ్రాయెల్కి. ఇరాన్కి సాధారణంగా ఇచ్చే అవకాశాలు ఉండవు, ఎందుకంటే ఇజ్రాయెల్ బాగా ఫ్రెండ్, అమెరికా బాగా ఫ్రెండ్. ఇప్పుడు మోడీ గారు నేను ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తాను అని ఒక పదం అనేసాడు అనుకుందాం, రాత్రి మనమే పడతాయి బాంబులు. ఇరానుడు ఊరుకోడు, వాళ్ళు సపోర్ట్ చేస్తున్నావు కాబట్టి మీ దగ్గర ఉన్నవన్నీ వేసేస్తాము అని రెడీ అయిపోతాడు. మనకి నిద్రలు ఉండవు. ప్రపంచంలో అల్లకోలాలు మొదలైపోతాయి యేసు ప్రభు రాకముందనే మాట స్పష్టంగా చెప్పబడింది. అది అలా జరిగిపోతుంది, రైట్. ఇది బయట ప్రపంచ దేశంలో జరిగే విషయాలు అవుతాయి అనే విషయం అన్నాడు, అయిపోతుంది. కాగా మనుషుల్లో జరిగే విషయాల కోసం కొంచెం మాట్లాడాడు. మనుషుల్లో ఎలాంటి మార్పులు వస్తాయన్నాడు 2 తిమోతిలో మాట్లాడాడు ఆ విషయం. 2 తిమోతి 3వ అధ్యాయంలో మనుషుల్లో వచ్చే మార్పులు ఎలాగుంటాయనే విషయాన్ని మాట్లాడుకుంటూ వచ్చాడు. ఏంటా మార్పులు చూద్దాం సరే. అంత్యదినం, ఆఖరి రోజుల్లో, యేసు ప్రభు వచ్చే రోజుల్లో అపాయకరమైన కాలాలు వస్తాయని తెలుసుకోండి. ఎలా అంటే మనుషులు స్వార్థం, అంటే మనుషులు స్వార్థము చాలా ఎక్కువ పెరిగిపోద్ది. దాని అర్థము యేసు ప్రభు రాక త్వరలో ఉందని అర్థం. రెండవది ధనాపేక్ష. ధనం అంటే ఇష్టము, ధనం అంటే ప్రాణము, ధనం అంటే ప్రేమ. ధనం కోసం ఏమైనా చేయడానికి ఇష్టపడే మనుషులు మారిపోతారు ఇలాగా అనే విషయం చెప్పుకుంటూ వచ్చాడు. బెంకములు ఆడేవారు, లేనిది ఉన్నట్టు చెప్పి బడాయి కబుర్లు ఆడేవారు, లేనిది ఉన్నట్టు చూపించుకోవడానికి ఇష్టపడేవారు చాలా ఎక్కువ మంది పెరిగిపోతారు. అహంకారాలు పెరిగిపోతారు. అహంకారం మనుషుల్లో చాలా ఎక్కువ పెరిగిపోద్దని చెప్పాడు. దూషకులు, దూషించేవారు చాలా ఎక్కువ పెరిగిపోతారని చెప్పాడు. నెక్స్ట్ లేదు, ఒకే పదం, తల్లిదండ్రులకి అవిధేయులు. ఏంటది? ఇంకొక లక్షణం ఏంటంటే యేసుప్రభు భూమి మీదకి రాక ముందు జరిగే మనుషుల్లో మార్పు వచ్చే ఒక లక్షణం ఏంటంటే తల్లిదండ్రులకి అవిధేయులు. ఈ ప్రస్తుతం ఉన్న కాలంలో తల్లిదండ్రులకి అవిధేయత చూపించేవారు చాలా ఎక్కువైపోతారు అని బైబిల్ స్పష్టంగా చెప్పింది. అంటే యేసు ప్రభు రాకడ ముందు పిల్లలు తల్లిదండ్రులకి అవిధేయులుగా మారిపోతారు అనే మాట. ఏంటంటే ఈ అవిధేయులు అనే పదానికి కొంచెం మనం వాడుక భాషలో మాట్లాడుకోవాలంటే మాట వినని పిల్లలు. ఈ రానున్న రోజుల్లో యేసు ప్రభు రాకకు ముందు పిల్లలు ఎలాగైపోతారు అని మాట అంటున్నాడంటే మాట వినని పిల్లలు, లోబడని పిల్లలు, తిరుగుబాటు చేసే పిల్లలు, పొగరుబోతులు, అమ్మ నాన్నకి ఏ మాత్రం ఒక మర్యాద ఇవ్వని, తల్లిదండ్రులకి మర్యాద ఇవ్వని పిల్లలు తయారైపోతారు. ఈ ఆఖరి దినాల్లో చాలా భయంకరమైన లక్షణం ఇది. పిల్లలు తల్లిదండ్రులకి వ్యతిరేకంగా మారతారు. అంటే అస్సలు మర్యాద ఉండదు, అస్సలు మాట వినరు, ఏ విషయంలో లోబడరు. ఎక్కడ కూడా తల్లి తండ్రి అనే గౌరవం లేకుండా పెరిగే రోజులు ఈ భూమి మీద మనుషుల్లో మార్పు ఒక లక్షణము వచ్చేస్తుంది అనే విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. ఇక్కడ ఒక మాట అన్నాడు, ఏంటంటే తల్లిదండ్రులకి అవిధేయులు అనే విషయం. ఇప్పుడు ఆలోచిద్దాం. తల్లిదండ్రులకి అవిధేయులు, తల్లి తండ్రి, ఈ 2 పదాలు, ఇద్దరు అమ్మ నాన్నకి విధేయత లేకుండా ఉంటారు అనే విషయం. ఇప్పుడు అనుకుందాం, ఒక వ్యక్తికి తల్లిదండ్రులు లేరు. ఇప్పుడు ఈ బలహీనత ఆయనలో, అతనిలో, ఆవిడలో ఉండకుండా ఉంటుందా? ఇప్పుడు తల్లిదండ్రులు లేరు కదా మరి. అంటే పదము తల్లి తండ్రి, కానీ ఆ బిరుదు, ఆ పొజిషను తల్లి స్థానము, తండ్రి స్థానము. అది ఎవరైనా సరే. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, వీళ్ళ పిల్లలు ఉన్నారా? వీళ్ళే పిల్లలు కదా. ఇప్పుడు ఈ పిల్లలకి చిన్న పిల్లలు ఉన్నారనుకుంటా, మా స్నేహితులు, బయట వాళ్ళు ఎవరు పిల్లలు, వారికంటే వీరి పెద్దోళ్ళు స్థానం ఏంటో తెలుసా? తల్లి స్థానం. ఇప్పుడు అనుకుందాం, ఒక పాప పెద్దది, అక్క 12 ఏళ్ళు 13 ఏళ్ళు, చెల్లి ఒక 6 ఏళ్ళు అనుకుందాం. అమ్మ నాన్న లేకపోతే ఎలా చూసుకుంటుందా చెల్లి? వద్దమ్మ చెల్లి, కాదమ్మ చెల్లి అని జాగ్రత్తగా చూసుకుంటారు చెల్లిని. అమ్మ నాన్న ఉన్నప్పుడు కొట్టుకుంటారు.
అమ్మ నాన్న ఉన్నప్పుడు దెబ్బలాడేసుకుంటారు, కొట్టేసుకుంటారు. అమ్మ నాన్న లేకపోతే ఆ రోల్, ఆ పొజిషన్ ఎవరు తీసుకుంటారంటే అక్క తీసుకుంటుంది, అన్న తీసుకుంటాడు, తమ్ముడు తీసుకుంటాడు. అంటే తల్లిదండ్రులకి అవిధేయులు అనే పదానికి అర్థం ఏంటంటే ప్రతి ఒక్కడు తల్లే, ప్రతి ఒక్కడు తండ్రే, ఆ స్థానము అని అర్థం. ఇప్పుడు తల్లిదండ్రులకు అన్నారు కాబట్టి హంబయ్య నాకు కాదులే అన్నకు లేదు, పిల్లలు లేదు కాబట్టి నాకు కాదులే అన్నకి లేదు. ప్రతి ఒక్కడు తల్లే, ప్రతి ఒక్కరు కూడా తండ్రి తల్లే, ఆ స్థానాన్ని బట్టి అన్నాడు. వీరికి పిల్లలు లోబడరు. మీ పైన ఉన్నారు కదా, మీ పైన ఇప్పుడు మీకు ఒక వయసు ఉంది, మీకు పిల్లలు ఉన్నారు. ఇప్పుడు నా పిల్లలు లోబడరు ఇది కాదు, మీరు ఒకరికి పిల్లలు, మీరు ఒక పెద్దోళ్ళకి పిల్లలు, మీరు కూడా పిల్లలే. ఇప్పుడు ప్రతి ఒక్కరు పిల్లలే, ప్రతి ఒక్కరు తల్లిదండ్రులే. వీరు రానున్న రోజుల్లో లోబడరని బైబిల్ చెప్తుంది. పిల్లలకి తల్లిదండ్రులు లోబడరు, లేదా తల్లిదండ్రులకి నా పిల్లలు తల్లిదండ్రులకి లోబడరు అనే విషయాన్ని స్పష్టంగా చెప్తుంది. వాస్తవానికి కొంచెం ఈ ప్రారంభంలో ఈ సమస్య ఎక్కడ ప్రారంభమవుతుంది, పిల్లలు మాట వినకపోవడానికి సమస్య ఎక్కడ ప్రారంభమవుతుంది అనే విషయాలు ఈరోజు మనం వింటూ రానున్న రోజుల్లో వినకపోతే బైబిల్ ఎంత కఠినంగా మాట్లాడిందో ఆ విషయాలు కూడా విందాం. ప్రస్తుతం సమస్య ఏంటో చూద్దాం. పిల్లలు తల్లిదండ్రులకి మాట వినకపోవడానికి సమస్య ఏంటో అది గ్రహించి దాని తర్వాత బైబిల్ అలా వినకపోతే ఏం చేస్తుందో వారిని ఆ విషయాన్ని మనం విందాం. రైట్, ఇక్కడ పిల్లలు తల్లిదండ్రులకి అవిధేయులుగా ఉండడం, మాట విననితనంగా ఉండడానికి ప్రాధాన్యంగా ప్రముఖంగా ప్రాబ్లం ఏంటంటే సమస్య ఎక్కడ వస్తుందంటే ప్రారంభ రోజుల్లో ఎలా ఉండేదంటే జీవితాలు, ఏ స్త్రీ అయితే ఉందో ఇంటికి, ఏ స్త్రీ అయితే ఉందో ఆ స్త్రీ భర్తకి ఒక గౌరవం ఇచ్చేది, భర్తకి ఒక గౌరవం ఇచ్చేది. ఎంత గౌరవం ఇచ్చేదంటే భర్త పేరుని నోటితో చెప్పడానికి పలకడానికి భయపడేది, సిగ్గుపడేది. ఒక 20-30 సంవత్సరాలు మీరు కిందకి వెళ్తే, ఆ పాత రోజుల్లోకి వెళ్తే స్త్రీ అనేది భర్త పేరు బహిరంగంగా చెప్పడానికి, భర్త పేరు నోటితో ప్రజల ముందు చెప్పడానికి అయితే సిగ్గుపడేది, భయపడేది. అంత ధైర్యం చేసి అనేది కాదు, అమ్మో ఆయన పేరు నేను ఎత్తడమే అనేది. ఇప్పుడు ఊరై చేసేవరా భర్తని, చేసేవరా రా, భర్తని రా అనే స్టేజ్కి వచ్చేసారు. అన్న కోపం వస్తే నేను అనేస్తానన్నా అన్నది ఒకరు పిల్ల. ముట్టప్పుడు అండి అంటాను, నాకు కోపం వస్తే మాత్రం మా భర్తను ఒరే అనేస్తానంటుంది. ఆ రోజుకి ఈ రోజుకి ఎంత ఆడొచ్చింది. ఆ రోజుల్లో ఆ స్త్రీ అంత మర్యాదగా ఉండేది, భర్త పట్ల ఒక భయంతో కలిగి ఉండేది. ఆ భయము పిల్లల్లోకి వచ్చేది. కాగా ఆ రోజుల్లో ఒక ఎలా ఉండేదంటే ఉమ్మడి కుటుంబాల్లో ఉండేది. ఉమ్మడి కుటుంబం, ఒకే ఇంట్లో 6-7 ఫ్యామిలీలు కలిసి ఉండేవి. ఇరుకు పడుకున్నారంటే అటునుంచి ఇటు నడవాలంటే కష్టం, వెళ్ళాలంటే కష్టం. బోల్డ్ శవాలను దాటుకుని వెళ్ళాలి, దాటి బయటికి వెళ్ళాలి. అంతమంది ఉండేవారు, అంతమంది వండుకుని తినేవారు. ఏ గొడవలు ఉండేవి కాదు, ఏ ఇబ్బందులు ఉండేవి కాదు. ఎందుకు ఉండే కాదు, ఆ ఇంట్లో ఉన్న ఒక్క గృహిణి, ఒక్క స్త్రీ ఆ భర్తకి లోబడి ఉండేది, భయపడి ఉండేది. ఆ భయాన్ని చూసి మిగతా జనరేషన్ పిల్లలందరూ కూడా భయపడుతూ ఉండేవారు. అమ్మో మామయ్య గారు, అమ్మో నాన్నగారు, అమ్మో అమ్మ. ఈ భయాలతో ఆ రోజుల్లో ఉమ్మడిగా ఉంటూ భయంతోని భక్తితోని ఉండేవారు. అంత శ్రద్ధగా ఆ రోజుల్లో ఉండేవారు. నేటి కాలం మారుతున్న కొద్దీ ఆ భయాలు పోయి విస్తీర్ణం వచ్చేసి, విడుదలలు వచ్చేసి, ఎవరు కాలు స్వేచ్ఛ అనేది వచ్చేసింది. స్వేచ్ఛ అనేది వచ్చేసి నా ఇష్టం నేను చేసుకుంటాను, నాకు కావాల్సింది నేను చేసుకుంటాను, నాకంటూ హక్కులు ఉన్నాయి, నాకంటూ ఇష్టాలు ఉన్నాయి, నాకంటూ కోరికలు ఉన్నాయి అని ఒక స్వేచ్ఛని మనిషి తీసుకోవడానికి ఇష్టపడ్డాడు. ఆ స్వేచ్ఛని తీసుకోవడం ఇష్టపడిన తర్వాత పోయింది ఎవర్రా అంటే పిల్లలు. ఎందుకంటే మనకు ఒక స్వేచ్ఛ వచ్చేసింది, మనకు చెప్పేవాడు లేడు, మన అడిగేవాడు లేడు, మనం అడగాల్సిన పరిస్థితి లేదు, ఏది లేకుండా అయిపోయింది. దానివల్ల ఎక్కడ నాశనం వచ్చిందంటే పిల్లల్లో నాశనం వచ్చింది. ఆ తరాన్ని చూసి ఇక్కడ చూసి పిల్లలు పాడవడం ప్రారంభించారు. రైట్, ఇక్కడ కుటుంబం దగ్గర ఆ ప్రముఖులు, హెడ్ ఎవరైతే ఉంటారో, తల ఎవరైతే ఉంటారో వారికి భయపడడం అనేది ఉంటే
మిగతా జనరేషన్ అంతా భయపడుతుంది. వారికి భయపడకుండా ఉంది అంటే మిగతా జనరేషన్ అంతా భయపడుతూనే ఉంటుంది. నా రోజుల్లో ఇప్పటికీ నాకు గుర్తు, మా నాన్నమ్మ మా తాతయ్యని మేము జోకులేసి మాట్లాడడానికి లేదు, అమ్మో నానమ్మ అమ్మో తాతయ్యే, భయంతో చేతులు కట్టుకుని తాతయ్య గారండి ఇలా పిలిపించేవారు మమ్మల్ని. ఆ భయంలోనే మా నాన్న భయపడేవాడు, మా అమ్మ భయపడేది వాళ్ళ నాన్నకి, పిల్లలందరూ భయపడేవారు, అందరూ భయంతోనే పెరిగాం. అంత మర్యాదగా వాళ్ళ ఆవిడ చేసింది కాబట్టి, వాళ్ళ ఆవిడ మర్యాద ఇచ్చింది కాబట్టి ఆ మర్యాద ఆ భయం పిల్లల్లోకి వచ్చింది. మేము చేతులు కట్టుకుని తాతయ్య గారండి. మా అమ్మాల సైడ్ అది లేదు. మా అమ్మమ్మ మా తాతయ్యని ఇష్టం వచ్చినట్టు పిలిచేది, ఇష్టం. స్కూల్ హెడ్ మాస్టర్, గవర్నమెంట్ స్కూల్ హెడ్ మాస్టర్, బోల్డ్ జీతం, బోల్డ్ ఆస్తి, ఇంక అడుపు లేదు. మా తాత పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ మ్యాన్. ఇప్పుడు జీతం ఈవిడది ఎక్కువ, అమ్మమ్మది. ఎవరిది ఇంట్లో హవా ఉంటుంది అప్పుడు? ఆవిడే తెస్తుంది, ఆవిడే ఖర్చు పెడుతుంది అన్నీ. ఈయన జీతం తక్కువ కదా, మాట తీరు బాగుండేది కాదు ఆవిడది. మేము ఎలా పిలుస్తాం? తాతయ్య వచ్చాడు రా, ఇది మా పిలుపు. అక్కడ మా నాన్న దగ్గర తాతగారండి చేతులు కట్టుకుని. ఎందుకు? వాళ్ళ భార్య అలా చూస్తుంది కాబట్టి. ఇక్కడ మార్పు. ఇప్పుడు మేము విజయవాడ మా తాతగారు ఊరు వెళ్తే మా చేతులు ఇలా ఉండేవి. మా అమ్మమ్మ ఏలూరు వైపు వెళ్ళిపోతే చేతులు ఎరగ తీసి ఆడొచ్చాడు రా ముసలోడు, ఇది మా తీరు. పిల్లలు మారడానికి కారణం ఇప్పుడు ఎవరు? పెద్దవాళ్ళే. సమస్య ఎక్కడ వచ్చిందంటే ఆ పిల్లల్లో ఆ అవిధేయత. మా తాత మా అమ్మల నాన్న ఏది చెప్పినా మేము చేసాము, ఎలా చేసుకో అనేవాళ్ళు. మేము ఇలా ఉండేవాళ్ళు. మాకు గుర్తు, ఒరే బాబు కొంచెం నీళ్ళతారా అని అడిగేవాడు, వెళ్ళి తెచ్చుకోలేవంటే అనేవాళ్ళు. విజయవాడలోకి వెళ్తే అలా ఉండేది కదా రౌడిజం. విజయవాడ రౌడిజం వేరు. మా తాత వస్తున్నాడంటే పిల్లలందరూ బాటిల్ పట్టుకుని గ్లాస్ తాతగారండి తాగుతారండి, ఇది వచ్చేది మర్యాద. ఆ మర్యాద బట్టి, తల్లి ఇచ్చిన మర్యాదను బట్టి పిల్లల మీద పడుతుంది. సమస్య ఎక్కడంటే ఇంట్లో ఉన్న పెద్దవారు బట్టే పిల్లలు మారుతారు. పిల్లలు అవిధేయులుగా మారడానికి ప్రాముఖ్యమైన కారకులు ఎవరంటే తల్లిదండ్రులే, ఇంట్లో ఉన్న పెద్దవారే. ఆ రోజుల్లో ఒకే ఒక్క స్త్రీ 10 మందిని కనేసేది. 7 మినిమం, కనీసం 7 లేకపోతే ఎలాగ అనిపించేది ఆ రోజుల్లో. 7 కనేసేది. ఈ సంఖలో ఒకరిని, ఈ సంఖల్లో ఒకరిని వేసి కింద ఒక 2-3 ఉండేవారు. వాళ్ళందరినీ చూసుకుంటూ ఈడికి ఒక ముద్దు పెడుతూ అట్టి తిడుతూ మొత్తం అంతా చేసేది. ఎక్కడ కూడా అలసట, ఆయాసం, చిరాకు, విసుగు ఏమీ లేదు. లింగి మనం ఒక్క పిల్లోని పెట్టుకుని బాబో ఈయన చూడలేకపోతున్నాం. ఒక్క పిల్లడు, ఒక్కడు 4 ఆడిస్తున్నాడు ఇప్పుడు ఇంట్లో. ఒక్క బొడ్డోడు, ఈడ్చంటే 2 సంవత్సరాలు ఉండవు వాడికి వయసు. ఆడిని చూడలేకపోతున్నాం, ఆడిని కాయలేకపోతున్నాం, ఆడిని పట్టుకోవడం అమ్మో తల్లే, కన్న తల్లే. ఆడిని పట్టుకోవడం. 10 మందిని ఎలా కన్నారు, 10 మందిని ఎలా పెంచారు, 10 మందిని పెళ్లి చేసి మరి వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ మనవలు ఎలా చూసారు. ఆ ఓపిక లేంటి ఆ రోజు. ప్రారంభంలో ఉన్న ఆ ఓపిక, ఆ భర్త దగ్గర ఆ అనుకుతనం ఉన్న ఓపిక పిల్లల్లోకి వచ్చింది. ఒక్క పిల్లోనికి అనేసరికి ఇంటి పని చూసుకోవాలి, పిల్లోని చూసుకోవాలి. ఒక్కడు ఇంటి పని చూసుకోవాలి, పిల్లోడు ఒక్కడు. అక్కడేం 10 మంది ఇంటి పని అంతా చేసి పిల్లలంతా చూసుకుని అంత ఓపికతో. ఈ రోజుల్లో ఎలాగైంది? ఒక్క పిల్లోడిని ఆపలేకపోతున్నాం. మాకు వచ్చే ప్రార్థన రిక్వెస్ట్లో ఆయన ఆపలేకపోతున్నాం అని ఏదో ఒక ప్రార్థన చెయ్యి అంటుంది తల్లి. నువ్వే ఆపలేకపోతావు, దూరం ఉన్న నేనే ఆపుతాను ఇక్కడి నుంచి. ఆపలేకపోతున్నాం. ఎలా అయిపోయిందంటే ఆయన స్కూల్ పంపించేస్తే బాగునిపిస్తుంది. స్కూల్కి వెళ్ళిపోతే కనీసం ఒక్క పూటైనా మనశ్శాంతిగా ఉంటానంట. కొడుకు కూతురు స్కూల్కి వెళ్ళిపోతే మనశ్శాంతిగా ఉండే రోజుల్లో ఉన్నాం. ఇదంతా చూస్తున్నప్పుడు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే రాకడ దగ్గర ఉందని అర్థం. ప్రభు రాక దగ్గర ఉంది. పిల్లల మాట వినట్లేదు అంటే దాని అర్థము యేసు ప్రభు రాక దగ్గర ఉంది. బైబిల్ చెప్పింది ఆ విషయం. మనుషులు చేసిన ఆ పనులు, కొన్ని పనుల వల్ల పిల్లల తరం అనేది పాడవడం ప్రారంభిస్తుంది. రైట్. ఇక్కడ ప్రాముఖ్యంగా సమస్య మన దగ్గరే ఉంది. ఈ సమస్య అసలు ఏంటి, దేనివల్ల వస్తుంది అనే విషయాన్ని, కొన్ని విషయాలు
త్వరగా గ్రహించే ప్రయత్నం మనం చేద్దాం. ఒక్కసారి సామెతల గ్రంథం బైబిల్లో నుంచి బైబిల్లో నుండి సామెతలు 22వ అధ్యాయము. బైబిల్లో నుండి సామెతలు 22వ అధ్యాయము 6వ మాట. బాలుడు నడవవలసిన త్రోవని వారికి నేర్పుము. వాడు పెద్దోడైనప్పుడు వాటి నుంచి తొలగిపోడు. బైబిల్లో స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, పిల్లలు నడవవలసిన మార్గాన్ని వారికి తెలియపరచండి, నేర్పించండి. వారు పెద్ద అయినప్పుడు ఆ దారి నుంచి తప్పిపోకుండా ఉంటారు. ఇది బైబిల్ చాలా స్పష్టంగా మాట్లాడిన అంశం. పిల్లలు నడవవలసిన మార్గము వారికి నేర్పించండి. మీ పిల్లలను గుర్తు చేసుకోండి. వాళ్ళు లేచి నడడం వారికి వారే నేర్చుకున్నారా, మీరు నేర్పించారా? మర్చిపోయారా? మీ పిల్లలు అలా అలా గోడ కుర్చీ పట్టుకుని నడిచే ప్రయత్నం వారికి వారే చేశారా? మీరు లెగాలి, నడాలి అని చెప్పారా? వాళ్ళ కాలే లెగుతారు, ఎవరు చెప్పరు. పిల్లలు పాకుతూ 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 ఒక వయసు వచ్చినప్పటికీ చిన్న స్టూలో చిన్న గట్టో గోడ ఉంటే దాన్ని పట్టుకుని నడడం వాడు ప్రారంభిస్తాడు. వాడికి వాడే నడడం ప్రారంభిస్తాడు. మీరు ఎంత ప్రయత్నించినా నేర్పించలేరు. ఆడే నేర్చుకోవాల్సిన విషయం. ఇక్కడ బైబిల్ చెప్తున్న విషయం ఏంటంటే, వాళ్ళు నడవలసిన మార్గంని వాళ్ళకి నేర్పించమని అడుగుతుంది, తెలియపరచమని అడుగుతుంది. అప్పుడు ఏమవుతుందని చెప్తున్నాడు, పెద్ద అయ్యాక తప్పిపోకుండా ఉంటారంట. పెద్ద అయిన తర్వాత తప్పిపోకుండా ఉంటారు. ఇది బైబిల్ చెప్పిన ఒక స్పష్టమైన మాట బాలుడికి. ఇందుకే ఆ బాలుడు ఎవరు? ఎవరు బాలుడికి నేర్పించారు? ఎవరు పిల్లలకి నేర్పించాలి? ఎవరి పిల్లలకి వాళ్ళు నేర్పించాలి. ఒకవేళ నేర్పించకపోతే ఏమవచ్చు? పెద్ద అయ్యాక తప్పిపోతాడు. ఇప్పుడు చిన్నప్పుడు నేర్పిస్తేనే పెద్ద అయ్యాక తప్పిపోకుండా ఉంటాడు. నేర్పించాల్సిన వయసు చిన్నప్పుడు. ఎంత వయసు ఇంతకి? పిల్లలు మీ మాట వినడం, లోబడ్డం 7 సంవత్సరాల లోపల చేయాలి. 7 సంవత్సరాల లోపలే మీరు పిల్లలకి నేర్పించాలి. 7 సంవత్సరాలు దాటిన తర్వాత మీరు నేర్పిస్తానన్నా నేర్చుకోడాడు, అయిపోద్ది. ఆడు బుర్ర పెరిగిపోద్ది. ఇదేవరు నాకు చెప్పడం కనిపిస్తుంది. ఆడికి అసలు చెప్తా ఉంటుంది, ఇది వచ్చేస్తుంది. మీరు ప్రారంభం పుట్టిన దగ్గర నుంచి ఆడికి ఊహ తెలిసిన దగ్గర నుంచే నేర్పించాలి. 7 సంవత్సరాలు దాటిన తర్వాత మీరు పిల్లలకి బోధించలేరు. వాడి మనసు మారిపోద్ది, ఆలోచన మారిపోద్ది, మెదడు ఎదిగిపోద్ది, పెద్దరికం వచ్చేస్తూ ఉంటుంది నెమ్మదిగా. 7 సంవత్సరాలు దాటిన తర్వాత నుంచి ఆడపిల్ల అయితే ఇంట్లో చీరలు కట్టడం ప్రారంభిస్తుంది, అమ్మలా తయారవడం ప్రారంభిస్తుంది. 7 సంవత్సరాలు దాటిన తర్వాత మగపిల్లవాడు అయితే షేవింగ్ బ్లేడ్ పట్టుకోవడం ప్రారంభిస్తాడు. నాన్నలాగా అంటే వాళ్ళ పెద్దరికం ఏదో వస్తుంది. 7 సంవత్సరాల లోపలే మీరు ఏది చేయాలన్నా ప్రారంభించాలంటే 7 సంవత్సరాల లోపలే. ఈ 7 సంవత్సరాలు దాటిన తర్వాత మీరు ఎంత ప్రయత్నించినా వృధా. ఇప్పుడు బాల్ నడవవలసిన మార్గాన్ని వారికి నేర్పించండి అనే మాట గుర్తుపెట్టుకోండి. రెండో మాట బైబిల్ ఏం చెప్పిందంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంకి వద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 31వ మాట చూద్దాం. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యని హత్తుకోవాలి, వారిద్దరూ ఏక శరీరులు అవుదురు. రైట్. బైబిల్ చెప్పిన మాట ఏంటంటే, తల్లి తండ్రులని విడిచి భార్య భర్త అనే 2 శరీరాలు ఒక్క శరీరం అవుతుంది. ఎప్పుడు? వివాహం అయిన తర్వాత. వివాహము అయిన తర్వాత 2 శరీరాలుగా ఉన్న ఆ శరీరాలు ఒక్క శరీరం కింద మారుతుంది, ఏక శరీరం కింద మారుతుంది. ఈ 2 వచనాలు బైబిల్ వచనాలు గుర్తుపెట్టుకోండి. మొదటిది, బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పించండి అని బైబిల్ చెప్పింది. అప్పుడు పెద్దోడు అయిన తర్వాత వాడు తప్పిపోడు అనే విషయం చెప్పింది. 2, ఇద్దరు కాదు ఒకటి. భార్య భర్త అనేది ఇద్దరు కాదు, ఒక్కలే, ఒక్క శరీరము అని. 2 శరీరాలుగా ఉన్న ఆ శరీరాలు వివాహం పెళ్ళి అయిన తర్వాత ఒక్క శరీరం కింద మారిపోయింది. ఈ 2 పదాలని బాగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. మొదటిది, బాలుడు నడవలసిన త్రోవని వారికి నేర్పించండి, అప్పుడు వారు పెద్ద అయిన తర్వాత తప్పిపోరు. 2 శరీరాలు కాదు, భార్య భర్త అనే 2 శరీరాలు కాదు, ఒకే శరీరము.
సమస్య ఈ రెండింటి దగ్గరే ప్రారంభమవుతుంది. అంటే పిల్లలు తల్లిదండ్రులకి మాట వినకపోవడానికి కారణం చాలా కంప్లైంట్ ఈ మధ్యకాలంలో వచ్చేవి, డాక్టర్ల దగ్గరికి కూడా వచ్చేవి, ముఖ్యంగా సేవకుల దగ్గరికి వచ్చేవి ఏంటంటే మా వాడు మాట వింటలేదు ప్రార్థన చేయండి, మా వాడు అస్సలు మాట వింటలేదు ప్రార్థన చేయండి, మా అమ్మాయి అస్సలు మాట వింటలేదు ప్రార్థన చేయండి. ఒకప్పుడు ఆడపిల్లలు ఈ అల్లరి ఉండేది కాదు, మగపిల్లలు కోతేసాలు వేసేవారు, అది ఎక్కి ఇది లాగి అక్కడి నుంచి పడే కాలో చెయ్యి ఇరక్కుట్టిన వాళ్ళు మగపిల్లలు. ఇప్పుడు ఆడపిల్లలు ఆ రోజుల్లో కొంచెం నెమ్మదిగా ఉండేవారు, కింద కూర్చునేవారు, ఆ చిన్న చిన్న బొమ్మలు ఏముంటే వంట సామాన్లు పెట్టిన ఆడుతూ ఉండేవారు. ఆ రోజులు పోయాయి. ఇప్పుడు ఆడపిల్ల కూడా గోడలు ఎక్కేస్తుంది, దూకేస్తుంది, మగపిల్లడు కూడా ఎక్కి దూకేస్తున్నాడు. ఏ తేడా లేదు, ఇద్దరు ఒకే తీరు అల్లరి. ఆడపిల్ల ఉంటే కొంచెం నెమ్మదిగా ఉంటుందిలే అని భావం ఉంటుంది. ఇప్పుడు ఆ రోజులు పోయాయి. దీన్ని ఆపలేకపోతున్నాం బెదరో అని చిన్న పిల్లని, దీన్ని మాటలను ఆపలేకపోతున్నాం బెదరో ఇంకో కంప్లైంట్, దీన్ని నోరుని అసలు అదుపులో పెట్టలేకపోతున్నాం, ఏది పడుతుంది అనేస్తుందో అని ఇంకో మాట. ఎక్కడ చూస్తే కంప్లైంట్లు, పిల్లలు మాట వినట్లేదు, పిల్లల్ని మేము ఆపలేకపోతున్నాము. ప్రాబ్లము ఈ రెండింటిలోనే ఉంది. మొదటిది బాలు నడవలసిన త్రోవ వాడికి నేర్పించాల్సిందే, ఆడు పెద్దోడు అయిన తర్వాత వాడు గుప్పకూడదు. రెండోది రెండు శరీరాలు కాదు, మీ ఇద్దరు ఒక్క శరీరమే. ఇక్కడ ఈ రెండు పదాలని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు బాలు నడవలసిన త్రోవని వాడికి నేర్పించాలి అనే విషయం ఖచ్చితంగా చెప్తుంది. ఏంటి ఆ ఖచ్చితమైన మాట అనే విషయం ఆలోచిస్తే, వాడు ఎలా జీవించాలో మనం నేర్పించాలని బైబిల్ చెప్తుంది, ఎలా బ్రతకాలో నేర్పించాలని బైబిల్ చెప్తుంది. ఎప్పుడైనా చెప్పారా అలా చేయకూడదురా, అలా ఉండకూడదురా అనే విషయం చెప్పారు? ఎప్పుడైనా చెప్తారు. ఎప్పుడు ఒకవేళ ఆడ అబద్ధం ఆడొచ్చాడు అనుకోండి, అబద్ధం ఆడుతున్నట్టు మనకు తెలిసిపోద్ది, ఆడ అబద్ధం ఆడుతున్నాడు అనే విషయం తెలిసిపోద్ది. అప్పుడు ఏం చెప్తాం మనం చెప్పేది అబద్ధం ఆడుకొని చెప్పం. అబద్ధం ఆడుతున్నావే, రెండు తగలాలేంటి ఇది అంటాం. నేర్పిస్తున్నావా అరుస్తున్నావా? ఏం చేయమన్నది? బాలుడు నడవలసిన త్రోవని వాడికి నేర్పించండి. ప్రాబ్లం ఇక్కడే వస్తుంది. వాడికి అబద్ధం అనేది ఏంటో తెలియదు, ఆ పాపం ఏంటో తెలియదు. కాకపోతే ఏమనుకుంటాడంటే, నేను ఇలాగంటే మా నాన్న అరుస్తాడు, ఇలా చేస్తే మా అమ్మ అరుస్తుందని తెలుసు అంతే. అది ఎందుకు అనకూడదు, ఎందుకు చేయకూడదు అనే విషయం తెలియదు. ఆ వివరణ మనకి ఇవ్వాలి. పిల్లలకి అబద్ధం అనేది ఆడితే ఏమవుతుంది? చిన్నప్పుడు మా రోజుల్లో ఏంటనేవారంటే, అబద్ధాలు ఆడితే కళ్ళు పోతాయని చెప్పేవారు. మీకు ఉన్నాయో తెలియదు, అబద్ధం ఆడితే కళ్ళు పోతాయి జాగ్రత్త అనేవారు. ఇప్పుడు మా భయం ఏంటంటే, అబద్ధాలు ఆడితే మా కళ్ళు కనిపించుకొని పోతాయేమో భయం. ఆ భయాలు పెట్టేవారు. కొంచెం పెద్ద అయిన తర్వాత ఏమన్నారంటే, అబద్ధాలు ఆడితే ఆడపిల్ల పుడతా చూసుకో అనేవారు. అదేంటో కూడా మాకు తెలియదు. అమ్మో ఆడపిల్ల పుట్టద్దంట, అమ్మో అబద్ధం ఆడకూడదైతే, అబద్ధం ఆడిన వెంటనే భయం వేస్తుంది ఆడపిల్ల పుట్టద్దేమో అని. ఆ పుట్టడం ఏంటో కూడా తెలియని వయసు, కానీ భయం. నేర్పించేవారు కాదు, భయాలు పెట్టేవారు, అరిచేవారు, అరుపులు. బైబిల్ చెప్తుంది ఏంటంటే, వారికి నేర్పించాలి. అబద్ధం అనేది ఆడడానికి వీల్లేదు, బైబిల్ ఆజ్ఞ, దేవుడు చెప్పిన మాట. అబద్ధం ఆడితే పైకి వెళ్ళిన తర్వాత దానికి శిక్ష ఉంటుంది, దేవుడు అడుగుతాడు. దేవుడికి అస్సలు ఇష్టం లేని లక్షణము. పిల్లలకి నేర్పించాలి, అరవకూడదు, గసరకూడదు, కొట్టడాలు కాదు, ఇది నేర్పించాలి. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, మనకు తెలియపడం. పిల్లలు నడవలసిన త్రోవ వారికి నేర్పించాలి అనే పదం అన్నాడు. సమస్య ఎక్కడంటే, మనకు తెలియదు ఏంటో. మనకి అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి బై రోడ్ విశాఖపట్నంకి ఇది దారి ఎంతమంది తెలుసు? ఇక్కడ నుంచి రోడ్డు మీద బై రోడ్ విశాఖపట్నంకి రూట్ ఎంతమంది తెలుసు? ఇప్పుడు మీ పిల్లలు చెప్పగలుగుతారా? ఒరే విశాఖపట్నం వెళ్ళాలంటే అని చెప్పగలుగుతారా? ఎందుకు చెప్పలేరు? మీకు తెలియదు కాబట్టి. ఇప్పుడు వాళ్ళు నడవలసిన త్రోవ వారికి చెప్పమంటున్నాడు. చెప్పలేకపోతున్నాడు అంటే ముందు మీకు తెలియాలి. పరిస్థితి ఏంటో, తప్పు ఏంటో, పాపం ఏంటో ఆ విషయాలు మీకు తెలిసినప్పుడే ఖచ్చితంగా మీరు చెప్పగలుగుతారు. మీకు తెలియకుండా మీరు చెప్పలేరు. తెలియాల్సింది మనకి రెండు శరీరాలు కాదు, ఒక్క శరీరము. నేను మాట్లాడతాను, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. రెండో విషయంకి వస్తున్నాను. రెండో విషయం, ఎన్ని శరీరాలని చెప్పాను మీకు? రెండు బాడీలు కలిసి ఒక్క బాడీ కింద అయింది, రైట్? ఇప్పుడు మీరు కుటుంబ విలువలు పిల్లలకి నేర్పించాలంటే మీరు రెండు బాడీల కింద ఉండడానికి వీల్లేదు. రెండు బాడీల కింద ఉందంటే పిల్లలకి అర్థం అవుతుంది ఏంటో.
రెండు శరీరాల కింద మీరు ఉన్నారంటే ఇంట్లో మీ పిల్లలకి మీరు ఏంటి అర్థం అవ్వదు. అమ్మ ఒకటి అర్థం అవుద్ది, నాన్న ఒకటి ఇంకోలా అర్థం అవుతాడు. అమ్మ నాన్న ఇద్దరు ఒకేలా పిల్లలకి అర్థం అవ్వాలి. ఏ రోజైతే అమ్మ నాన్న ఒక్కటే, అమ్మతో మాట్లాడినా ఒకటే, నాన్నతో మాట్లాడినా ఒకటే, అమ్మకు చెప్పినా ఒకటే, నాన్నకు చెప్పినా ఒకటే, ఇద్దరు మాట ఒక్కటే అనే అభిప్రాయం కనుక పిల్లల్లో మీరు కలిగించకపోతే పిల్లల తరం నాశనం అయిపోద్ది. అవట్లేదు. పిల్లల్ని నాశనం చేసేది ఇక్కడే. కొన్నిసార్లు కొన్ని పనులు అంటే తల్లి చేసే పనులు నేను చెప్తాను వినండి. అంటే దాని మీద పిల్లల మీద ప్రభావం ఎంత ఉంటుందంటే, నాన్నకు చెప్పొద్దు అనే పదం. నాన్నకు చెప్పొద్దులే, నాన్నకు తెలియపరచదులే, డాడీకి నేను చెప్పనులే. ఇప్పుడు మీ శరీరం, మీకు నోరు ఒకటి ఉందా రెండు ఉందా? మీ నోరు ఒకటా రెండా? మీరు మాట్లాడితే ఒక వాయిస్ వస్తుందా రెండు వాయిస్లు వస్తాయా? ఒకటా రెండా? మీ నోరు మీ శరీరం ఒకటే, ఒకే శబ్దం వస్తుంది. ఇప్పుడు ఈ రెండు కలిపి ఏక శరీరం ఉన్నాడు, శబ్దాలు రెండు వచ్చాయి అనుకోండి, అర్థం అవుతుంది పిల్లలకి. మీరు ఒక మాట చెప్పి అంటే తల్లి ఒక మాట చెప్పి తండ్రి ఒక మాట చెప్పాడు అనుకోండి, పిల్లలకు అర్థం అవుతుంది. వాళ్ళ అవిధేయులుగా మారిపోవడానికి ప్రధానమైన కారణాలు మనమే, తల్లిదండ్రులే. మీరు ఏది మాట్లాడతారో మీ భర్త అదే మాట్లాడాలి, మీ భర్త ఏది మాట్లాడతారో అదే మాట్లాడాలి. ఇద్దరు మాట ఒక్కటి కాకుండా రెండు వేరుగా ఉన్నాయా, ఖచ్చితంగా మీ పిల్లల తరాన్ని నాశనం అయిపోతారు. జాగ్రత్త. అంటే అవిధేయులుగా మారిపోవడానికి కారణం అదే. రెండు ఏక శరీరాలు, ఒకే వాయిస్ రావాలి, ఒకే మాట రావాలి. ఈడొచ్చి రిక్వెస్ట్ చేస్తే, లేదా పిల్లొచ్చి రికమెండ్ చేస్తే, నువ్వు డాడీకి చెప్పవా అంటారు. కొన్ని డాడీకి చెప్పవా అని అంటారు. దాని అర్థం ఏంటి? వీళ్ళు వెళ్ళి డాడీకి చెప్పలేరనా? కొన్ని రికమెండేషన్స్ తల్లి దగ్గర పెడతారు పిల్లలు, డాడీకి చెప్పవా. ఎందుకు అంటారు మాట చెప్పండి? ఎండా నాన్న చేయడా? అప్పుడు మీరేమంటారు చెప్పండి? సర్లే ఇప్పుడు కాదు ఉండు, ఇప్పుడే పొలం నుంచి వచ్చాడు, కాసేపు అయిన తర్వాత చెప్తా. మీరు ఏం చెప్పాలి అప్పుడు? చెప్పాల్సిన పదం ఏంటి? డాడీ మాటే ఫైనల్. వద్దన్నారు కదా, వద్దు. చేయొద్దన్నారు కదా, చేయొద్దు. వెళ్ళొద్దన్నారు కదా, వెళ్ళొద్దు. ఇది చెప్పాలి. ఉండలే, చెప్తాను, నెమ్మదిగా చెప్తాను, అయిపోయింది. నీ పిల్లడికి అర్థమవుతుంది. అమ్మ వేరు నాన్న వేరు, రెండు ఏక శరీరం చెప్పింది బైబిల్. మీరే ఇక్కడ వేరుగా చూపించారనుకోండి, పిల్లలు అవిధేయులుగా మారిపోతారు. అంటే వాడికి కావాల్సిన దొంగ దారి ఎత్తుక్కోవాలంటే నిన్ను పట్టుకుంటాడు, అడ్డరు గుట్టు పట్టుకోవాలంటే నిన్ను పట్టుకుంటాడు. అప్పుడు మనం ఏం చేస్తాం? అడ్డొట్టు తారు రోడ్డు వేస్తాం. ఎలాగ ఆ తప్పుడు పని చెయ్యాలో నేను చెయ్యిస్తాను ఉండరా, నేను చెయ్యిస్తాను కదా తప్పుడు పని. ఆ తప్పుడు అభిప్రాయం, తప్పుడు పని ఆ పిల్లల్లో ఆ అవిధేయత రావడానికి కారణం అదే. మా అమ్మని అడిగిన అవుదండి, మా నాన్న అడిగిన, ఇద్దరు మాట ఒక్కటే అనే రోజే పిల్లలు బాగుపడతారు. మీ ఇద్దరు మాటలు వేరుగా ఖచ్చితంగా మీ కుటుంబంలో మీ కుటుంబ విలువలు తెలియకుండా పెంచుతాను అర్థం. మీ ఇద్దరు మాటలు వేరుగా ఉండడానికి వీల్లేదు. మూడో విషయంకి వస్తున్నాను. మనం గుర్తించాల్సింది ఏంటంటే, మన కుటుంబాన్ని కట్టుకునే బాధ్యత మనకి దేవుడిచ్చాడు. కుటుంబాన్ని కట్టే బాధ్యత ఎవరికిచ్చారు తెలుసా? ఎవరికిచ్చారు తెలుసా? తెలుసా స్త్రీకి ఇచ్చాడని? ఎలా తెలుసు చెప్పండి? కుటుంబాన్ని కట్టే బాధ్యత స్త్రీలకు ఇచ్చాడనే విషయం ఎలా తెలుసు మీకు? పెద్దవాళ్ళు చెప్తే తెలిసిందే, వాళ్ళు కట్టారు కాబట్టి. ఒక టైం ఉన్నప్పుడు ఎలాగ ఉండేదంటే, ఒక 10 సంవత్సరాలు ఆడపిల్ల ఫోన్ చేసి, అమ్మా ఇదేంటి అత్తమాని తాగేస్తున్నాడు, తాగి వచ్చి బూతులు తిడుతున్నాడే అంటే, అమ్మా పడాలే తల్లి, నువ్వు మాట అన్నా, ఒక దెబ్బ వేసినా, నువ్వు ఆడదాను కాబట్టి, నీకు పెళ్ళయింది కాబట్టి నువ్వు ఆ ఇంట్లోనే ఉండాలి, ఆయనతోనే ఉండాలి. ఆయన తాగినా, ఒక మాట అన్నా, ఒక తిట్టినా నువ్వు అక్కడే ఉండాలి, నీ జీవితం అక్కడనే. నేను పడలేదా, నువ్వు చూడలేదా అని అనేది. ఈరోజు అమ్మా అనగా దాను నాన్న పంపమంటావా, నాన్న వస్తాడు. ఇప్పుడు ఒక్క చిన్న గొడవ అవుతే ఇంట్లో ఈ పిల్లలు ఇక్కడి నుంచి ఫోన్ కొడుతుంది అమ్మకి. ఆ బొమ్మ ఏమో వెంటనే వచ్చేయమంటుంది ఇక్కడికి. వచ్చాయి, నువ్వు అసలు కేసు పెట్టేద్దాం, లాయర్ పేరు మాట్లాడేద్దాం, తెంపేద్దాం, తేల్చేద్దాం. ఓపికలు ఎవడు నేర్పించట్లే. కుటుంబాన్ని కట్టే ఆ ఆలోచన ఎవరికి ఉండట్లే. కుటుంబాన్ని నిలబెట్టే ఆలోచన ఎవరికి ఉండట్లే. ఎలా ఎరక్కొట్టాలో ఆలోచిస్తుంది తల్లి కూడాను, ఎలా ఎరక్కొట్టాలో తండ్రి కూడా అదే తీరులో ఆలోచిస్తున్నాడు. ఆడు కాకపోతే ఇంకోటి దొరకడా వీళ్ళ ధైర్యం. దేవుడు ఒక కుటుంబాన్ని ఇచ్చిన తర్వాత కట్టుకునేడానికి చూడకుండా వెరక్కొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. పిల్లల తరం చూస్తుందండి అది.
తరం చూస్తుంది, చూసి 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 ఇంకా అధ్వానంగా మారిపోద్ది. ఈ పిల్లలు అవిధేయులుగా మారిపోవడానికి కారణం ఈ తల్లిదండ్రులే. తల్లిదండ్రులు సరిగ్గా ఉండకపోతే ఇలాంటి ధోరణులు, నేను ఎన్ని కుటుంబాలను చూశానో, సమస్య వచ్చినప్పుడు నాకు ఫోన్ వస్తుంది, వాళ్ళ అమ్మ నాన్నకి ఫోన్ వస్తుంది, అమ్మ కొంచెం ఓపికతో ఉండు అని చెప్తాం. ఈ లోపల వాళ్ళ అమ్మ నాన్న రెచ్చగొట్టేస్తారు. వాళ్ళ అమ్మ నాన్న రెచ్చగొట్టేసి నువ్వు వచ్చే తర్వాత ఆడే వస్తాడు సిగ్గు లేకుండా. ఎవరు? అల్లుడు ఆడే వస్తాడు సిగ్గు లేకుండా, ఏమి రాడు. ఆడు ఇంకో దాన్ని చూసుకుంటే డౌట్ లేదు. ఎరక్కొట్టేవా కూలిపోద్ది, జాగ్రత్త. ఆ రోజుల్లో కుటుంబం విలువలు తెలుసు, కట్టేవారు. ఎవరు ఏ సమస్య ఉండమ్మా, భరించమ్మా, మారుతాడు, అవుతుంది, నీకు సిద్ధంగా అవుతుంది, మంచిగా ఉంటుంది జీవితం అని కట్టడానికి ప్రయత్నించేవారు. ఈ రోజుల్లో అది లేదండి. బైబిల్ చెప్తున్న మాటలు నెరవేరిపోతున్న విషయాలు. పిల్లలు అవిధేయులుగా, కుటుంబం అనే విలువలు లేకుండా పెరుగుతున్న రోజులు. ఒకప్పుడు అంటే ఈ అవిధేయతకి, అంటే పిల్లలు అవిధేయులుగా మారడానికి కారణం నేను చెప్తున్నాను. ఒకప్పుడు ఎక్కడో దూరపు చుట్టపు ఇల్లు, అక్కడ పెళ్ళి అవుతే ఎక్కడ ఉన్న జనాంగం అయినా వెళ్ళేది. ఒరే పలానా బేరకాయ పీస్ చుట్టం రా, మనకి చాలా దూరపు చుట్టం రాలు, వాళ్ళ పెళ్ళంట, పదండి వెళ్దాం అంటే కుటుంబం అంతా వెళ్ళేది. వారికి అత్త ఎవరో, పిన్ని ఎవరో, బాబాయ్ ఎవరో అన్నీ తెలుసు. ఇప్పుడు పిల్లలకి చూడండి, ఎవరు పిన్నో తెలియదు, ఎవరు అత్తో తెలియదు. పెద్దోళ్ళు అయిపోయారు. పెద్దగా అయిపోయిన తర్వాత ఏమే గుర్తున్నానా, ఎప్పుడో చిన్నప్పుడు చూశాను, పక్కనే ఉంటారు. ఆ 2-3 వీధులు అవుతలే, ఆ 2-3 ఊర్లు అవుతలే, ఎప్పుడో చిన్నప్పుడు చూశాను నిన్ను. ఇంత పెద్ద అయిపోయావా అమ్మా, ఏమవుతారు వీళ్ళు, నాకేమవుతారు? పిల్లలు అడుగుతారు. బంధాలు తెలియవు, బంధుత్వం తెలియదు, అత్త అవుతుందా, మామ అవుతాడా, ఏమవుతాడో తెలియకుండా, అంటే కుటుంబం ఒక విలువలు తెలియకుండా పెళ్ళైనా వెళ్ళరు, ఇంట్లో బర్త్డే అయినా వెళ్ళరు, ఆఖరికి చావు అయినా వెళ్ళరు, కలరు, తెలియదు. అంటే ఆ బంధుత్వం ఒక విలువలు తెలియకుండా అయిపోతున్నాయి ఈ రోజుల్లో. ఆఖరి రోజులు ఇవన్నీ జరిగిపోతాయి. పిల్లలు అవిధేయులుగా మారడానికి ప్రాముఖ్యమైన కారణాలు తల్లిదండ్రులు వెళ్ళరు అక్కడికి. దూరం ఏం వెళ్తాంలే, ఎండలు పెరిగిపోతున్నాం ఏం వెళ్తాంలే, ఎన్ని కారణాలు చెప్పుకుంటాం. ఆ బంధుత్వ విలువలు ఎలా తెలుస్తాయి? రేపొద్దున నీ ఇంట్లో అయినప్పుడు ఎవడు రాడు, మీ బంధువులు ఎవరు కనపడ్డారు. కారణం మనమే. పిల్లల్లో ఒక విలువలు పెంచాలి. ఇది కుటుంబము, ఇది బంధువులు, వీళ్ళు నీకు ఇది అవుతారు, ఇలా అవుతారు, చిన్నప్పుడు నీకు ఎత్తుకున్నారు, చిన్నప్పుడు నేను తీసుకెళ్ళి, ఇవన్నీ కుటుంబం ఒక విలువలు కనుక నేర్పించకపోతే పిల్లల్లో అవిధేయత మొదలైపోద్ది. అవిధేయత రావడానికి ప్రాముఖ్యమైన కారణాలు తల్లిదండ్రులే. తర్వాత విషయంకి వస్తున్నాను. మీకు ఒక బాధ్యత ఇవ్వబడింది అనే విషయం గుర్తించారు ఎప్పుడైనా? బాధ్యత. దేవుడు చూడండి, మీరు ఎక్కడో ఉండేవారు, మీ భర్త ఎక్కడో ఉండేవాడు, అక్కడున్న భర్త ఇక్కడున్న భార్యని అలా తీసుకొచ్చి ఒకటిగా కలిపాడు. మీకు ఒక కుటుంబం ఏర్పడింది. ఒక బాధ్యత అనే విషయం ఇప్పుడు అర్థమైందా? బాధ్యత అనే విషయం. ఇప్పుడు మీరు ప్రశాంతంగా ఉన్నారు, మీరు కొంచెం ప్రశాంతంగా ఉన్నారు. మీ చేతిలో ఒక 5 లక్షలు కవర్ పెట్టి ఇది జాగ్రత్తగా చూడమ్మా, నేను వస్తాను మళ్ళీ అని చెప్పి అనుకుందాం. ఎలాగుంటారు? ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తారా? సోఫాలో పెట్టేయడం, మంచం పెట్టేయడం, అది అక్కడ ఉంచలే, తగిలించలే అని పెడతారా? వచ్చేవరకు ఎలా చూస్తారు? మీ బాధ్యతగా చూస్తారు. నాకు అప్పు చెప్పి వెళ్ళారు, నా బాధ్యత. మీ కుటుంబం పట్ల ఎప్పుడైనా అలా బాధ్యతగా భావించారా? ఇది నా కుటుంబము, నేను బాధ్యతగా ఉండాలి, దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత ఇది. కుటుంబంలో మీకు ఒక రోల్. ఇప్పుడు చూడండి, స్కూల్లో ఒక టీచర్ ఉంటాడు, లెక్కలు చెప్తాడు. ఇప్పుడు ఆ లెక్కలు చెప్పే టీచర్కి ఒక బాధ్యత ఏంటంటే, వారు ఏ స్కూల్కి అయితే, ఏ క్లాస్కి వెళ్తున్నారో ఆ పిల్లలకి లెక్కలు బాగా రావాలి. ఆయనకి ఇవ్వబడిన బాధ్యత అదే. సైన్స్తో సంబంధం లేదు, ఇంగ్లీష్తో సంబంధం లేదు. ఆయనకి ఇవ్వబడిన బాధ్యత ఏంటి? మ్యాథ్స్, లెక్కలు బాగా చెప్పాలి నా పిల్లలకి, అంతవరకే ఆయన బాధ్యత. ఇప్పుడు మీకు ఏ బాధ్యత ఇవ్వబడింది మీకు తెలుసు? అసలు కుటుంబంలో మీకు ఏంటి రోల్ ఏంటి? కుటుంబంలో మీకు ఇవ్వబడిన పొజిషన్ ఏంటి తెలుసా? అసలు ఊహించారు? అసలు నీ 3 పూటలు వండి పెట్టి సరిపోద్దా?
తిన్నాడంటే సరిపోద్దా? అదేనా బాధ్యత? చాలా గొప్ప బాధ్యత దేవుడు మీకు అప్పచెప్పాడు. అంటే కుటుంబం తయారు చేయడం అంటే అంత ఈజీ కాదండి. ఎంతోమందికి పెళ్ళి చేసుకుందాం అంటే పెళ్ళి అవ్వట్లే. ప్రస్తుతం ఉన్న కాలంలో 27 సంవత్సరాల నుంచి ప్రారంభించాడు ఒకడు కుర్రాడు పెళ్లి సంబంధాలు. అన్న నీకు ఎవరు తెలుసుంటే చెప్పన్నా, ఎవరు తెలుసుంటే చెప్పన్నా. 27 నుంచి ప్రారంభించాడు, 37 వచ్చింది ఇప్పటికి. ఒక్కటి సెట్ అవ్వట్లే. మీకు ఈజీగా అయిపోయిందా లేదా? మీ కుటుంబం టక్కన అలా కట్టబడిందా లేదా? దేవుడు నమ్మాడు మిమ్మల్ని, మీకు ఒక బాధ్యత ఇచ్చాడు. కుటుంబం అనేది ఒక బాధ్యత, కుటుంబం విషయాలు అనేది ఒక బాధ్యత. ఆ కుటుంబంలో మీరు ఒక బాధ్యత, మీకు ఇవ్వబడిన బాధ్యత మీరు సరిగ్గా నెరవేర్చకపోతే తరం పాడైపోద్ది, పిల్లల్లో అవిధేయత వస్తుంది. ఏ స్త్రీ అయినా, ఏ పురుషుడైనా, ఏ కొడుకైనా, ఏ కూతురైనా వారికి ప్రత్యేకంగా ఒక బాధ్యతలు ఇవ్వబడింది. కొడుకు అయితే కొడుకు బాధ్యత, తండ్రి అయితే తండ్రి బాధ్యత, భార్య అయితే భార్య బాధ్యత. ఇంట్లో ఎవరున్నా ఏ దాన్ని బట్టి బాధ్యత. ఇది నా బాధ్యత, నేను జాగ్రత్తగా చూసుకోవాలి అనుకుందాం. మీకు ఇవ్వబడిన బాధ్యత మీకు ఏంటో తెలియదు అని కాసేపు అనుకుందాం. ఇప్పుడు తెలిసిందా మీకు ఏదో ఒక రోల్ ఉంది, బాధ్యత ఉందనే విషయం? బాగా నెరవేరుస్తున్నారా మీ బాధ్యతని? మీకు ఇవ్వబడిన ఆ బాధ్యతని బాగా నెరవేరుస్తున్నారా? ఒకవేళ మీరు అత్తే అనుకోండి, ఒకవేళ మీరు మావే అనుకోండి, అత్త బాధ్యత, అత్తకి ఇవ్వబడిన బాధ్యత సరిగ్గా నెరవేరుస్తున్నారా? అత్తకి ఏం బాధ్యత ఉందో చెప్పండి. అత్తగారికి ఏం బాధ్యతలు ఉంటాయి? కోడలను కంట్రోల్ పెట్టడమా? నేను మాట అంటే మాట విన్నాను కొత్తగా. అలా అంటే ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఈ అత్తలు మాట్లాడుకుంటుంటే ఆ కిటికీలోంచి అలా వినిపిస్తుంది మాటలు. ఇగో అక్క అని చెప్తుంది చెల్లి. అక్క, కోడలు రాగానే కంట్రోల్లో పెట్టాలి, చూసుకో. ఆడు అసలే మెత్తటం మనిషి. ఎవడు? కొడుకు మెత్తంట, ఇవిడు గట్టి అంట. కొడుకు అసలే మెత్తటోడు, మొత్తం అంతా కంట్రోల్లో పెట్టాలి, నువ్వు చూసుకో అన్నాడు. బాధ్యత కంట్రోల్లో పెట్టడం బాధ్యత. కోడలు కూతురు ఏంటది? ఇప్పుడు అత్తగారి బాధ్యత ఏంటి? కూతురు, కోడలు కాదు, కూతురు. ఇప్పుడు ఆవిడకి ఒక బాధ్యత. ఇప్పుడు కోడల బాధ్యత ఏంటి? అల్లుడు బాధ్యత ఏంటి? మామ బాధ్యత ఏంటి? కొడుకు బాధ్యత ఏంటి? ఇవన్నీ ప్రత్యేకమైన తల్లి తండ్రి. మళ్ళీ చెప్తున్నాను, ప్రతి ఒక్కడు తల్లే, ప్రతి ఒక్కడు తండ్రే. తల్లి తండ్రిగా, తల్లి తండ్రి స్థానంలో పిల్లలని అవిధేయులు కాకుండా చూసుకునే బాధ్యత మీదే, మీకే ఇవ్వబడింది. అంత గొప్ప బాధ్యత ప్రభు మీకు అప్పచెప్పాడు. ఆ గొప్ప బాధ్యత లెక్క కూడా ఒకరోజు అడుగుతాడు. ఏమ్మా, నీ కుటుంబం ఇచ్చాను, ఆ కుటుంబాన్ని ఏం చేసావు, ఎలా నడిపించావు, ఇవన్నీ అడుగుతాడు. 5వ విషయంకి వచ్చేస్తున్నాను. 5వ విషయం, ఈ 5వ విషయం ఏంటంటే ఆఖరి విషయము, టైం అవుతుంది, ఇంకో మిగతా విషయాలు చాలా మాట్లాడతాం. ఈ 5వ విషయం ఏంటంటే, మీకు తల్లి తండ్రి స్థానంలో ఉన్న మీకు కుటుంబాన్ని సంరక్షించే బాధ్యత మీదే. కుటుంబాన్ని సంరక్షించే బాధ్యత మీదే. సంరక్షించడం అంటే ఎలా సంరక్షిస్తారు? కుటుంబాన్ని ప్రొటెక్షన్ ఎలాగిస్తారు? మీకే కనుక ఒక ఆవు ఉందనుకుందాం, దాన్ని ఎలా కాపాడతారు? ఆవుని ఎలా కాపాడతారు చెప్పండి? కాపాడడం, దోమలు కొట్టుకుంటే ఫ్యాన్ వేస్తారు, బాగుంది. నెక్స్ట్, ముందు చేయాల్సిన పని ఏంటి? తాడుతో కట్టడం ముందు. దాన్ని కాపాడడం అంటే ముందు ప్రొటెక్షన్ ఎక్కడ ప్రారంభమవుతుంది? దాని మెడకి తాడేసి తాడు కట్టి పెట్టడం. ముందు అది చేస్తే ఎక్కడికి అవ్వకుండా ఉంటుంది. తాడు కట్టకుండా గడ్డేస్తానంటే ఉంటుంది, అది అటు ఇటు పరిగెడుతుంది. ముందు చేయాల్సిన పని ఏంటి? తాడేసి కట్టడం కదా. ఒక ఆవుని తాడేసి కట్టి దానికి దోమలు కొట్టకుండా ఫ్యాన్లు పెట్టి జాగ్రత్తగా చూసుకుని, దాని మీద ప్రేమ, పాలు బాగా ఇవ్వాలన్నా అనుకుందాం. పని పశువులు అంటే ప్రేమ లేకుండా ఉంటుంది ఇంట్లో, కానీ ఉంటుందిలేండి అనుకుందాం కాసేపు.
పాలు ఇవ్వాలనో ప్రేమ ఏదో అనుకుందాం. దాన్ని ఒక కాపలా కాయాలి, కాపుదాలు ఇవ్వాలి, రక్షణ ఇవ్వాలి, ప్రొటెక్షన్ ఇవ్వాలి, సంరక్షించాలంటే కొన్ని విషయాలు తెలుసు. మీ కుటుంబం విషయాలు ఎప్పుడైనా అలా చేశారా? సంరక్షణ బాధ్యత మీకు ఇచ్చాడు. పశువులు ఎలా సంరక్షించాలో తెలిసింది, కానీ ఇంట్లో ఎలా సంరక్షించాలో తెలియలేదు. విచిత్రం ఏంటంటే పశువు హే అన్నట్టు మాట అంటది, ఇంట్లో ఉన్న పశువు అదే మనిషి మాటే ఉందో. ప్రాబ్లం ఎక్కడొచ్చింది? ప్రారంభది. ఇంట్లో ఉన్న ఆ వ్యక్తులు, ఇంట్లో ఉన్న ఆ మనుషుల్ని, తల్లి తండ్రి స్థానంలో ఉన్న నీకు ఇవ్వబడిన బాధ్యత సంరక్షించడం. నీ పిల్లల్ని ఎక్కడికి వెళ్తున్నారు, దేనికి వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరిని చూస్తున్నారు, ఎటువైపు వెళ్తున్నారు, ఎందుకు అంతసేపు ఉన్నారు, ప్రతిదీ గమనించాల్సిన బాధ్యత నీదే. ప్రతిదీ గమనించాల్సిన బాధ్యత నీదే. నీ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారో, ఎవరితో తిరుగుతున్నారో, ఏం మాట్లాడుతున్నారో, ఎలాంటి పదాలు వాడుతున్నారో, ఎలాంటి పద్ధతులు లోపలు వస్తున్నాయో ప్రతిదీ పరీక్షించి చూడాల్సింది బాధ్యత నీదే. నా కూతుర్ని అనుమానిస్తానా? అనుమానించడం కాదమ్మా, సంరక్షించడం. చాలా పొరపాటు ఎలా తీసుకుంటారంటే మనుషులు, తల్లిదండ్రులు, నా కూతుర్ని అనుమానిస్తానా, నేను నా కొడుకుని నేను అనుమానిస్తున్నా, నా రక్తం నీ రక్తమే, లోపల చెడు రక్తం పెరుగుతుంది. నువ్వు ఆలోచించకపోతే, నువ్వు అడగకపోతే, నువ్వు పరీక్షించకపోతే, ఎక్కడికి వెళ్ళేవరో, దేనికి వెళ్ళేవరో, ఎంతసేపు వెళ్ళారో అడగకపోతే ఆ తప్పు దారి పడిపోతాడు. నీ ప్రేమ వాడిని పాడు చేసేస్తుంది. గుడ్డి ప్రేమ పాడు చేస్తుంది. తల్లివైతే తండ్రివైతే నీ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, దేనితో వెళ్తున్నారు, ఎవరితో వెళ్తున్నారు, ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నారు, ఫోన్ ఏం చూస్తున్నారు, ఎంతసేపు చూస్తున్నారు, ప్రతిదీ చూడాల్సిన బాధ్యత నీదే. సంరక్షించే బాధ్యత నీకు ఇచ్చాడు దేవుడు. తల్లిగా, తండ్రిగా, పెద్దవాడిగా నీకు ఆ బాధ్యత ఇచ్చాడు. ఆ బాధ్యత మర్చిపోయి ఆడు ఏం చేస్తున్నాడో పట్టించుకోకపోతే, ఆడు ఏం మాట్లాడుతున్నాడో పట్టించుకోకపోతే, ఆడు ఎలా బ్రతుకుతున్నాడో పట్టించుకోకపోతే, ఆడు మాట తీరు మారింది, ఆడు చూపు మారింది, ఆడు బుద్ధి మారింది అనే విషయం పట్టించుకోకపోతే నీ పిల్లలు అవిధేయులుగా మారిపోతారు. పాడు చేస్తే తల్లి తండ్రిగా మారద్దు. ప్రతిదీ వాళ్ళని అడగండి, ప్రశ్నించండి. ఒకవేళ ఒక 100 రూపాయలు చేతిలో పెడితే ఆ 100 రూపాయలతో ఏం కొనుక్కున్నాం ప్రతి లెక్క అడగనండి. ఇవ్వడం బాగానే ఇస్తాం, ఇవ్వా 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 అంటే 100 రూపాయలు చేతిలో పెట్టేస్తాం బాగానే, ప్రేమ కొద్దీ. ఆడు ఏం కొనుక్కున్నాడు మీకు తెలుసా? ఎలాంటి కొనుక్కున్నాడు మీకు తెలుసా? అడుగుతావా? ఏం కొన్నావురా, ఎంత కొన్నావు, ఎంత పెట్టుకున్నావు, ఇంకెంత మిగిలింది, ఇంకేం కొన్నావు అడుగుతామా? అడగం. ప్రాబ్లం ఎలా ఉంటుందో చెప్తాను చూడండి. ప్రేమ కొద్ది డబ్బులు ఇచ్చేస్తారండి. ఒక విషయంలో జరిగిన సంఘటన చెప్తాను. పిల్లోడు అడుగుతున్నాడు డబ్బులు, నాన్న డబ్బులు ఇవ్వ డబ్బులు ఇవ్వ డబ్బులు ఇవ్వ డబ్బులు అని అడుగుతుంటే, నాన్న సరే అడుగుతున్నాడు, ఏం కొనుక్కుంటావు అంటే ఏదో ఒకటి కొనుక్కుంటున్నాడు, షాప్లోకి వెళ్ళి అన్నాడు. ఆడు చెప్పిన సంబంధం, ఏం కొనుక్కుంటావు, ఏదో ఒకటి కొనుక్కుంటా అన్నాడు. ఇచ్చాడు నాన్న. 50 రూపాయలకి అయితే ఉందరా, చిల్లర లేదు అన్నాడు. 50 రూపాయలు పట్టుకెళ్ళిపోయాడు. పట్టుకెళ్ళిపోయి షాప్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ బడ్డీ కొట్లో అలా చూస్తున్నాడు. ఏది బాగుంటుందా, ఏది బాగుంటుందా, ఏది బాగుంటుందా అని చూస్తున్నాడు. ఆ దృష్టి ఒక బొమ్మ మీద పడింది. ఇది ఏదో భలేగా ఉంది అని చెప్పి, అంకుల్ అది అది కాదు అది అక్కడ కనిపిస్తుంది కదా, అది 50 రూపాయలకి ఇచ్చాడు అని చెప్పాడు. ఆడు ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఆడి ఇంటి దగ్గరికి వెళ్ళిపోయి, మేడమికి వెళ్ళిపోయి, మా అన్నయ్య చొత్తు తినేస్తాడేమో అని చెప్పి ప్యాకెట్లన్నీ ఒప్పు చేసుకుని మొత్తం అంతా నవ్వులేశాడు. కొనిన ప్యాకెట్లు ఏంటంటే ఖైనీ ప్యాకెట్లు, కొన్న ప్యాకెట్లు ఏంటంటే ఖైనీ ప్యాకెట్లు కొన్నాడు. 50 రూపాయలు. ఆ షాప్ వాడు ఏమన్నాడు, వాళ్ళ నాన్నగారు తెమ్మన్నారేమో అని చెప్పి ఆడిచ్చాడు. ఈడేం చేశాడు, వెళ్ళి ఖైనీ ప్యాకెట్లు కొనేసుకున్నాడు. కొనేసుకుని మేడమికి వెళ్ళిపోయి చూస్తే మా అన్నయ్య కూడా అడిగేస్తాడేమో అని చెప్పి భయపడి ఆ ఖైనీ ప్యాకెట్ ఫస్ట్ ఒక తినేశాడు. రెండోది ఓపెన్ చేసినప్పుడు పడిపోయాడు. మొత్తం స్ప్రో కోల్పోయాడు. మొత్తంలోకి వెళ్ళిపోయాడు. ఇంకా ఈడు ఏంటి ఎంతసేపు రావట్లే అని అలా 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 చెతుకుతా ఉంటే, ఏదో కొనుక్కెళ్ళాడమ్మా ప్యాకెట్లు, ఖైనీ ప్యాకెట్లు కొనుక్కెళ్ళాడు ఇప్పుడే మా షాప్ నుంచి అని చెప్పాడు. ఖైనీ ప్యాకెట్లా? ఇప్పుడు భయం, ఖైనీ ప్యాకెట్లు కొన్నాడా అన్నారు. ఎక్కడికి వెళ్ళారని కింద మీద ఎతుకుతున్నప్పుడు పైకి వెళ్ళి చూస్తే అడేను మొత్తం నిద్రపోయి ఉన్నాడు. పరుగు హాస్పిటల్ తీసుకెళ్లారు. కడుపు అంతా క్లీన్ చేయించారు. 2 రోజులు హాస్పిటల్లో ఉన్నాడు. 58,000 బిల్లు. 58,000 అలా కట్టారు బిల్లు అంతే. ఒక చిన్న పొరపాటు, చిన్న బలహీనత, నా కొడుకు, నా కూతురు, నా రక్తం, తప్పు చేయడు, అబద్ధం. రోజులు బాలే, రోజులు మంచిగా లేదు, పరిస్థితులు. మీ కొడుకు మీ కూతురు మంచోళ్ళే, డౌట్ లేదు దాంట్లో. రోజులు బాలే, లోకం బాలే, మనుషులు బాలే, వాళ్ళు పాడు చేస్తారు, జాగ్రత్త.
నీ కొడుకైతే కొడుకుని, నీ కూతురు అయితే కూతురిని, ఇంకొక పద్ధతిలో చెప్పాలంటే అనుమానించంట నేను. ప్రతిదీ చెక్ చేయి, బ్యాగ్ చెక్ చేయి, ఆడ పాకెట్లు చెక్ చేయి, ఏం చేస్తున్నాడు చూడు, ఆడ ఫోన్ చెక్ చేయి. ప్రతిదీ చెక్ చేయకపోయావంటే, పరీక్షించకపోయావంటే, నీ ప్రేమ అడ్డు పెట్టుకుని నమ్మకం అని వదిలేసావా, నాశనం అయిపోతాడు. జాగ్రత్త. నీ కొడుకుని సంరక్షించే బాధ్యత నీకే ఇచ్చే తల్లిదండ్రి. ఆ తల్లిదండ్రిగా ఉన్నప్పుడు ఆ పిల్లల్ని సంరక్షించాల్సిన బాధ్యత నీదే. ప్రతిదీ చెక్ చేయాలి. పిల్లలు బాధపడినా, పిల్లలు ఏమంటారంటే, డౌట్ పడుతున్నావా అంటారు. అవును అనండి. చెక్ చేయండి, అస్సలు వదలకుండా. మీకు ఇవ్వబడిన బాధ్యతలు మీరు చెయ్యకపోతే మీ పిల్లలు పాడైపోతారు. మీకు ఇవ్వబడిన బాధ్యత సంరక్షించడము. ఆ సంరక్షించాల్సిన బాధ్యతని మరిచి పిల్లల్ని కనుక వదిలేరా, అవిధేయులుగా మారిపోతారు రానున్న రోజుల్లో. ఇది బైబిల్ చెప్తున్న స్పష్టమైన హెచ్చరిక. జాగ్రత్త పడాల్సిన రోజుల్లో ఉన్నాము. దేవుని రాక దగ్గరలో ఉంది. పిల్లలు ఇప్పుడు నేటి కాలం పిల్లలు చూస్తుంటే భయం పడుతుంది. భయం. మీరు ఎప్పుడైనా సాయంత్రం ఆ డ్యామ్ వైపు వెళ్తే, మన ఇంటి దగ్గరలో ఉన్న డ్యామ్ వైపు వెళ్తే, సుమారుగా 10 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలు మందు బాటలు పట్టుకుని కనిపిస్తారు మీకు అక్కడ. డ్యామ్ పక్కన మీరు కనుక వెళ్తే సుమారుగా 10 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలే గ్రూపుగా ఉండి మందు బాటలతో తాగుతూ కనిపిస్తున్నారు, సారా ప్యాకెట్లతో తాగుతూ కనిపిస్తున్నారు అక్కడ. ఎందుకు ఆ చెడు వచ్చింది? తల్లి తండ్రి పరీక్షించకపోవడం వల్లే. తల్లి తండ్రికి సంరక్షించే బాధ్యత ప్రభు ఇచ్చాడు, అది చెక్ చేయాలని ఇంగిత జ్ఞానం లేకుండా బ్రతకడం వల్లే పిల్లల తరం పాడైపోతుంది. జాగ్రత్త. మీ పిల్లలు దేవుడిచ్చిన బహుమానము. ఆ బహుమానాన్ని జాగ్రత్త కాపాడుకోవాలి. ఖచ్చితంగా మీకు ఇవ్వబడిన బాధ్యతలు నెరవేర్చాలి. రానున్న రోజుల్లో ఇంకా తీవ్రంగా ఉంటుంది. ప్రభు రాక ముందు ఇంకా తీవ్రంగా మారిపోతారు పిల్లలు. పిల్లలు అవిధేయులుగా మారడానికి ప్రాముఖ్యమైన కారణాలు మనమే. మన పిల్లల్ని జాగ్రత్త చూసుకోవాలి, జాగ్రత్త కాపాడుకోవాలి, సంరక్షించుకోవాలి. మనకి ఏ బాధ్యత అయితే ఇవ్వబడిందో ఆ బాధ్యతని నెరవేర్చేవారిలాగా మనం మారుదాం. ఇవన్నీ ప్రభు రాబోతున్నాడు అనడానికి సూచనలు. పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు ఈ భూమి మీదకి మరలా రాబోతున్నాడు. నమ్మిన వాడిని తీసుకెళ్ళిపోతాడు, నమ్మని వాడిని వదిలిపోతాడు. ప్రార్థన చేద్దాం. ప్రభు, నీ మాట స్పష్టమైనది, అమూల్యమైనది. మీరు మాట్లాడితే అవును అన్నట్టే ఉంటుంది. అది బైబిల్లో స్పష్టంగా చెప్పావు. నీ రాక ముందు జరిగే పరిణామాలు, యుద్ధాల గురించి, యుద్ధం సమాచారాల గురించి, కరువుల గురించి, భూకంపాల గురించి మీరు వింటారు అని చెప్పావు. ఇదిగో ఆ ఇజ్రాయెల్ దేశము మీ దేశము. ఇజ్రాయెల్ దేశాన్ని మీరు ప్రేమించిన దేశము, మీరు కోరుకున్న దేశం అది. ఆ దేశం పైన ఇప్పుడు యుద్ధము జరుగుతుంది. అది బైబిల్లో ప్రవచనం నెరవేర్పు. ఇదిగోనైనా దాని అర్థము మీరు రాక ఈ భూమి మీద అతి త్వరలో ఉంది అని అర్థం. మనుషులు వచ్చే మార్పుల గురించి కూడా మీరు స్పష్టంగా మీరు బైబిల్లో లెక్కించి ఉంచారు. తల్లిదండ్రులకి అవిధేయులుగా పిల్లలు మారిపోతారని. నిజమే. ప్రస్తుతం ఉన్న కాలంలో చూస్తుంటే తల్లిదండ్రులకి అవిధేయులుగా మారిపోయే పిల్లలే చాలామంది ఉంటున్నాం. పిల్లల తరం మారిపోతుంది, పిల్లల ఆలోచన మారిపోతుంది, పిల్లల మాట తీరు మారిపోతుంది, మర్యాద లేనితనం ఉండిపోతుంది, ఒక మొండితనం ఉంటుంది, ఒక లోబడి లేనితనం ఉంటుంది, మనుషుల్ని ఎదిరించేతనం ఉంటుంది, తిరుగుబాటు చేస్తనం ఉంటుంది, మర్యాద లేకుండా మాట్లాడేతనం కూడా ఉంటుంది. పిల్లలు అవిధేయులుగా మారిపోతున్నారు. వారిని చూస్తే భయం వేస్తుంది, వారిని పెంచాలంటే భయం వేస్తుంది, వారిని కాపాడాలంటే భయం వేస్తుంది. వారి ఒక పని, వారు ఒక ఒత్తిడిలా మారిపోయింది ప్రస్తుతం ఉన్న రోజులు. కారణాలు తల్లిదండ్రులే. ఏక శరీరం అన్నాము. వారికి ఎలా నడవాలో నేర్పించాలని మీరు బైబిల్లో బోధించారు. నేర్పించక ఏక శరీరంగా ఉండక భిన్న శరీరాలుగా ఉంటూ వారిని పోగొట్టేస్తున్నాము, వారిని పాడు చేస్తున్నాము. నీ మాటతో నువ్వు హెచ్చరిక జారీ చేస్తున్నావు. ఇదిగో కుటుంబం అనేది ఒక బాధ్యత. ప్రతి ఒక్కరికి బాధ్యత ఇచ్చావు. ప్రతి ఒక్కరు తల్లి, ప్రతి ఒక్కరు తండ్రే. వారికి ఇవ్వబడిన బాధ్యతని కట్టాల్సింది పోయి కోల్చే పరిస్థితి తెస్తున్నాం. తండ్రి, ఇదిగో మాకు ఇవ్వబడిన బాధ్యత సంరక్షించడం. ఆ బాధ్యతను మేము ఎక్కడైనా మర్చి ప్రేమ, నమ్మకము అని మేము ఎక్కడైనా మా పిల్లల్ని పాడైపోవడానికి వదులుతున్నామో, వారిని పరీక్షించాలి, వారిని అడగాలి, అన్ని విషయాలు మేము ప్రశ్నించాలి. వారిని చూడాల్సిన బాధ్యత మాదే. వారు ఏం మాట్లాడుతున్నారో, ఎలా మాట్లాడుతున్నారో, ఎవరితో వెళ్తున్నారో, ఎవరితో తిరుగుతున్నారో, ఫోన్లో ఏం చేస్తున్నారో, ఏం చూస్తున్నారో ప్రతిదీ మేము గమనించాలి. అది మా బాధ్యత. సంరక్షించాలి. వారు పాడైపోకూడదు, వారు బాగుండాలి.
ఇది మా ఆలోచన అయ్యి ఉండాలి. ఇదిగో నాయనా, మరొకసారి మీరు మమ్మల్ని హెచ్చరించారు పిల్లల్ని ఎలా చూసుకోవాలనే విషయంలో. రానున్న రోజుల్లో ఇంకా భయంకరమైన రోజులు మాకు ఉన్నాయి. పిల్లల మాట వినంతనం మేము చూస్తాం. వాటన్నిటి నుంచి మా పిల్లలు తప్పించబడాలంటే ఖచ్చితంగా మాకు ముందు ఆ లోబడేతనం రావాలి. ఆ ఏక శరీరం అనే ఒక ఆలోచన మాకు రావాలి. ఇదిగో ఈ మాట విన్నా, ఎంతమంది అయితే నీ మాట విన్నారో, ఎంతమంది తల్లిదండ్రులు అయితే నీ మాటని విన్నారో, గ్రహించారో, వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. వారందరి పిల్లలు బాగుండాలి, చక్కగా ఉండాలి, మంచిగా ఎదగాలి, మంచిగా పెరగాలి. ఎలాంటి చెడు, ఎలాంటి వ్యసనాలు ఏమీ వారి దరిదాపులోకి రాకుండా తల్లిదండ్రులకి